తల ఉంది, మనకు వల్ల సమస్యలు ఉన్నాయి, మనకు వల్ల ఆకలైంది, మనకు వల్లే సోదరులు వచ్చాయి, మనకు వల్లే అన్నీ ఉన్నాయి. అంటే పరిపూర్ణమైన మనిషిగా ఈ లోకానికి వచ్చాం. మనం ఎలా అయితే ఈ లోకంలో సంచరిస్తున్నాం అలాగే ఈ లోకంలో ప్రియమైన వారా ఆయన దాసునిగా ఉండి తన్ను తాను తగ్గించుకున్నాడే కానీ తన్ను తాను ఏ రోజు కూడా, చెప్పండి గట్టిగా, ఇప్పుడు నేను ఈ లోకంలో ఉన్నాను, నా యజమానుడు ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పండి, నా యజమానుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చూడండి, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. అధికుడు కాని జీవితం, తను తాను తగ్గించుకున్న జీవితం మనం ఈ లోకంలో యేసయ్య జీవితంలో చూడగలం ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా యజమానుడు యేసయ్య అయితే యేసయ్య ప్రియమైన వాళ్ళారా దాసునిగా స్వరూపం ధరించుకున్నాడు. మీరు ఆ మాటలు చూపిస్తాను చూడండి. యజమానుడు దాసుని నడిపించే అనుభవం చూపిస్తాను, గమనించండి. యజమానుడు దాసుని నడిపించే అనుభవం గమనించండి ఒకసారి. 17వ అధ్యాయం తీస్తారా? లూకాసు వర్తమానం 17వ అధ్యాయం. తీస్తారా? లూకాసు వర్తమానం 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. జాగ్రత్తగా చదవండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొని ఆ దాసుడు పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపడం చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని తలపైకెత్తండి. ఆ మాట గమనించండి. అక్కడ ఒక యజమానునికి దాసులు ఉన్నారు. దున్నువాడు కానీ మేపువాడు కానీ ఎవరికైనా ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు చూడండి, పొలంలోనికి పోయి అంత కష్టపడి అంత ప్రయాసపడి ఏమండి పొలము దున్ని తర్వాత విత్తనాలు వేసే టైంలో విత్తనాలు వేసి లేదా నీళ్లు కట్టే టైంలో నీళ్లు కట్టి ఏమండి అన్నీ చేసి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరి అబ్బాయి నువ్వు పోయి బాగా కష్టపడ్డావు, బాగా ప్రయాసపడ్డావు, ఎండ కూడా ఓర్చుకున్నావు, కాబట్టి అర్జెంటుగా నువ్వు వీళ్ళు అన్నం తినిపో అంటాడా? చెప్పరామండి, అంటాడా? ఏమంటాడంట? నీవేం చేయాలో తెలిసినా నేను భోజనం చేసేదానికి సిద్ధపరచు, నేను భోజనం చేసేదానికి సిద్ధపరచు అంటే టేబుల్ పెట్టు, ఆ తర్వాత అంత పళ్ళని తీసుకొచ్చి పెట్టు, సిద్ధపరిచి తీసుకొని వచ్చి నాకు పెట్టు, నేను తింటా. నేను తినేటప్పుడు చేతులు కట్టుకొని అలాగే ఉండు. ఆ తర్వాత నేను తిన్న తర్వాత నువ్వు వెళ్ళి ఇప్పుడు చెప్పండి, నువ్వు అన్నం తిని ఆ తర్వాత నీ పనులు చూసుకుని ఆ తర్వాత రెస్ట్ తీసుకోపో అని అంటాడే కానీ ఏమండి యజమానుడు ప్రియమైన వాళ్ళరా కష్టపడి వచ్చాడని చెప్పేసి అర్జెంటుగా పంపిస్తాడా? చెప్పరామండి, పంపిస్తాడా? ఆ స్థితిని నువ్వు గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభులో ఉన్న ఆ దాసుని స్వరూపం ఒకసారి ఆలోచన చేయండి. యజమానుడు దాసుని నడిపించే అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి గుర్తెరగండి. దాసుడు ప్రియమైన వాళ్ళరా యజమానుని ఏం చేయాలంటే గమనిస్తూనే ఉండాలి. తాను తగ్గించుకొని ఏమంటే యజమానుని గమనించగలగాలి. అర్థమవుతుందా? యజమానుడికి ఏం అవసరమై ఉంది, యజమానుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు, యజమానుడు ఏం అడుగుతున్నాడు, యజమానుడు ఏమై ఆశపడుతున్నాడు, యజమానుడు స్థితి ఏంటి అని దాసుడు ఏం చేయాలంటే కనిపెట్టుకొని చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ప్రియమైన వాళ్ళరా తాను తగ్గించుకొని ఈ లోకంలో ఏమంటే ఆయన కోసం కనిపెట్టుకునే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయం ఆయన వాక్యం ఒకటి మనం చూడగలిగితే చూడండి, శిష్యులందరూ అక్కడ ఉంటే ఈయన తువాలు తీసుకొని తువాలు నడుము కట్టుకొని నీళ్లు తీసుకొని ఎవరి పాదాలు కడుగుతున్నాడు? ఈయన కంటే ఎక్కువైన వాళ్ళ తక్కువైన వాళ్ళ?
నోరు తెరవండి. మనం చేయగలమా? మనకంటే తక్కువైన వాళ్ళని ఏమండి మనం కాస్త గౌరవించగలమా? మర్యాద ఇవ్వగలమా? మనకంటే తక్కువ జాగ్రత్తగా చూడగలమా? వాళ్ళ పాదాలు కడగలమా? అంతగా నీ జీవితంలో ఏమండి తగ్గింపు కలిగిన స్థితిలోనికి రాగలుగుతావా? ఏ రోజైనా నీ జీవితం చూడగలిగావా? ఆలోచన చేసుకుందువుగాక. హల్లెలూయా. యజమానుడు ప్రియమైన వాళ్ళ నడిపించే ఆ మార్గం ఎలా ఉంటుందో తెలిసినా ముందు నన్ను కనిపెట్టుకోరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు ప్రియమైన వాళ్ళ నువ్వు కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, ఏమండి చెమటగా చేసావు, రాత్రంతా ఏమండి మేలుకొని ఉన్నావు, పొలానికి నీళ్లు కట్టావు, ఏమండి అది చేసావు, ఇది చేసావు, పో అన్నం తినిపో, రెస్ట్ తీసుకుపో అంటాడా? చెప్పమండి అంటాడా? పొరపాటును కూడా అండు. దా ముందు నా పని చేయి, నేను చెప్పిన పని చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో గుర్తెరగలిగిన స్థితిలోనికి రావాలి. ఈరోజున చూడండి, ఆ జీవితంలో ఆశీర్వాదం పొందలేకపోవడానికి గల కారణాలలో ఒకటి అర్థమవుతుందా? టాపీ పని చేసేవాళ్ళు ఉన్నారు, పెయింట్ పని చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎవరు ఉంటారు పైన? నోరు తెరవండి. ఉంటాడా? ఉండడా? ఇప్పుడు యజమాని పని నువ్వు చేయగలిగే ఆ స్థితిలోకి వచ్చావా? ఆయన నీ పని చేయగలిగే స్థితిలోకి వచ్చావా? అందుకదా ఈరోజు చేతి పనులు లేవు తిరిగేది. అందుకదా పనులు లేవన్నా పని చేసేవాడికి ఇస్తారు, పని చేయనివాడికి పని ఇస్తారా? యేసు ప్రభువే తాను తగ్గించుకొని ప్రియమైన వారా దాసుని స్వరూపాన్ని ధరించుకుంటే ఈ రోజున నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, మన పరిస్థితులు ఏంటి ఆలోచన చేయండి. ఆలోచన చేసుకుందుముగాక. హల్లెలూయా. యజమానుడు దాసుని కంటే దాసుడు యజమానుని కంటే అధికుడే కాడు. అయితే యజమానుని కంటే దాసుడు పొరపాటును కూడా అధికుడు ఏ రోజు? ఆలోచన చేయ ప్రియమైన వాళ్ళ మన వ్యక్తిగత జీవితం గుర్తెరుగుదుముగాక. హల్లెలూయా. మనం ఎవరమై అంటే యేసు ప్రభువే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నప్పుడు మనం ఎంతగా ధరించుకోవాలో గుర్తెరుగుదుముగాక. ఆ స్థితిలోనికి వచ్చుదుముగాక. మనం ఎంతైనా ప్రయాసపడి ఎంతైనా కష్టపడే స్వభావం ఉన్ని మొట్టమొదట మనం యేసయ్యని గమనించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏం కోరుకుంటున్నాడో గుర్తెరుగుదుముగాక. యేసయ్య ఏం ఆశపడుతున్నాడో గుర్తెరుగుదుముగాక. యేసయ్య ఏమని మనలో ఏమని ఆశిస్తున్నాడో అది మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగి ముందు ఆయనకి మన జీవితంలో ప్రిఫరెన్స్ ఇవ్వగలగాలి. మొదట ఆయన పని మనం చేయగలిగే స్థితిలోనికే రాగలగాలి. నా ప్రభువు కృప దయచేయునుగాక. దాసుడు ప్రియమైన వాళ్ళరా మొదట అనుభవం మనం గమనిస్తే శ్రద్ధగా పని చేసేవాడు. దాసుడు ప్రియమైన వాళ్ళ రెండవ అనుభవంలో మనం గమనించాము, తాను ఏం చేస్తాడంట? తగ్గించుకొని యజమానుని జాగ్రత్తలు చూస్తూ ఉంటాడు. మూడో మాట కూడా చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 9వ వచనం. అందరు తీయండి. మనందరికీ బాగా పరిచయమైన భాగమే. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోతాడు, ఒకని రమ్మంటే వస్తాడు. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని. అక్కడ సంభవం మనందరికీ బాగా పరిచయం. శతాధిపతి ఉంటే ఆయన దగ్గర దాసుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళితే యేసు ప్రభు అంటాడు, నేను వచ్చి వానిని స్వస్థపరుస్తానంటే, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేదానికి యోగ్యత అర్హత నాలో లేదయ్యా అని ప్రియమైన వాళ్ళు ఆయన అంటాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు. ఏంట్రా అంత కాన్ఫిడెన్స్ అంటే, నేను కూడా అధికారం కలిగిన వాడను, నేను శతాధిపతి, నా దగ్గర అనేక మంది దాసులు ఉన్నారు, ఒకనే
పొమ్మంటే పోతాడా? ఒకడు రమ్మంటే, చెప్పండి గట్టిగా, ఒకని పొమ్మంటే పోతాడు, ఒకని రమ్మంటే వస్తాడు. నా దాసుని ఈ పని చేయమంటే. దాసుడు అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా చెప్పింది, చెప్పండి గట్టిగా, చేసేవాడే. చెప్పింది చేసేవాడే. దాసుడు అన్నప్పుడు చెప్పింది చేసేవాడే. హల్లెలూయా. కూర్చోరా అంటే కూర్చో, నిలబడరా అంటే నిలబడు. అర్థమవుతుందా? పరిగెత్తరా అంటే పరిగెత్తు, నడవరా అంటే ఇదే దాసుని పని. అదే అర్థమవుతుందా? అంతగా యేసు ప్రభు తన దాసునిగా చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు తన దాసుని స్వరూపాన్ని ధరించుకొని నడిపించబడిన ఆ పరిస్థితులు మనం గమనించగలం. నోట బయలుదేరిన ఆ మాట యేసు ప్రభు ఏ రోజు ఎక్కడ తూచా తప్పకుండా చేశాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం జీవితంలో గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేయుదుము గాక. మీరు చూడండి, యజమానుడు ఒక మాట చెప్తే చేయకపోతే ఏం జరుగుతుంది తెలుసునా? చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుంది తెలుసునా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. యజమానుడు ఏం చెప్పాడు చెప్పండి? నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు దండం పెట్టాలి అన్నాడు. అర్థమవుతుందా? వీళ్ళు అన్నారు మేము పెట్టబో అన్నారు. పెట్టకపోతే ఎక్కడ పడేశారు? నోరు తెరవండి. అంటే అర్థం ఏంటి? యజమానుడు చెప్పినట్టుగా చేయకపోతే మరణదండన అని రాయబడింది దేవుని వాక్యం. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? అదేవిధంగా యేసు ప్రభువుని మనం గమనిస్తే తండ్రి ఏదైతే చెప్పాడో అదే చేశాడు. వేరే చేయలే, ఎక్స్ట్రా చేయలే. హల్లెలూయా. ఏ రోజు ఎప్పుడు చేయలే. యేసు ప్రభు ఏమన్నా తెలిసిన, నా అంతట నేను రాలేదు, తండ్రి పంపితే నేను వచ్చా. నా అంతట నేను బోధించడం లేదు, తండ్రి ఏదైతే చెప్తున్నాడో అదే నేను బోధిస్తున్నా. నా అంతట నేను ఏది చేయడం లేదు, తండ్రి ఏది చేయమంటే అది చేస్తున్నా. ఆయన కూర్చోమంటే కూర్చుంటున్నా, నడవమంటే నడుస్తున్నా, పరిగెత్తమంటే పరిగెత్తుకున్నా. ఏమండి, ఏదైతే చెప్పాడో అదే నేను చేస్తున్నాను అన్న ఆ స్వభావం నజరేయుడైన యేసయ్యలో ఉంది. ఆయన యజమానుడైనా కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని మన వ్యక్తిగత జీవితంలో చూచుదుము గాక. మత్తయి సువార్త 3:15 చూడండి. మత్తయి సువార్త 3:15 యేసు ఎప్పటికీ కానేమో ఈలాగు నెరవేర్చుట. ఏమంట? ఈలాగు నెరవేర్చుట నాకా, మీకా, మనకా? అంటే యేసు ప్రభువుతో కలిపి చెప్పుకుంటా ఉన్నాను అన్నమాట. మనకు తగి ఉన్నది ఈలాగో నెరవేర్చుట ఎప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట. హల్లెలూయా. యేసు ప్రభు యజమానుడు అండి, పరలోకానికి ఆయనేనండి. ఏమండి, సుపీరియర్. ఆయన మించిన వారు ఎవరు లేరు. ఇప్పుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమండి, దేవుడు నిర్ణయించిన ఆ నిర్ణయాన్ని లేదా విధిని ఆయన ఏమాత్రం ధిక్కరించడంలే. అర్థమవుతుందా? మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం పొందడం, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అందరూ ఏమన్నారు? ఆయన ఏం చెప్పాడు? యోహాను ఏం చెప్పాడు? నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే నా వెనక వచ్చేవాడు, చెప్పండి, నా వెనక వచ్చేవాడు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు అన్నారు. అర్థమవుతుందా? ప్రజలందరూ చూస్తా ఉన్నారు, అక్కడ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏమని తెలిసిన? ఆయన చెప్పింది ఈయన గురించే కదా, ఆయన చెప్పింది నేను గురించే కదా, ఆయన చెప్పింది నేను గురించే కదా. మరి ఇప్పుడేంటి ఈయన బాప్తిస్మం పొందడానికి వచ్చాడు? ఈయన ఇంతవరకు ఏం చెప్పాడు? ఆయన చెప్పుల వారు ఇప్పుడుకైనను నేను యోగ్యుడిని కాదు, ఆయన ఏమండి బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళారు, అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనేమో యేసు ప్రభువేమో యోహాను దగ్గరికి వచ్చి నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట. అయ్యా, నేను నీ దగ్గర బాప్తిస్మం పొందవలసిన వాడిని ఉండగా మీరు నా దగ్గర ఏంటయ్యా బాప్తిస్మం పొందేది? నా పరిస్థితి ఏంటయ్యా? నేను ఎందుకు వచ్చానయ్యా? నాకు తెలుసు కదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి,
ఆ యజమానుని ఆ మాట ధిక్కరించడంలో ఆ మాట గుర్తెరుగుదురుగాక. దాసుడు ప్రియమైన వాళ్ళరా, యజమానుడు ఏదైతే చెప్తాడో చెప్పండి, అదే అదే నువ్వు చేయగలగాలి. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో నీ వ్యక్తిగత జీవితం ఎంతగా దీవించబడుతుందో, ఎంతగా ఆశీర్వించబడుతుందో ఏమంటే ఆ తర్వాత రోజుల్లో నీ కళ్ళు చూస్తాయి. అర్థమవుతుందా? లోకంలో కూడా మీకు యజమానులు ఉంటారు, లేకుండా ఉండరు. అర్థమవుతుందా? యజమానుడు ఏదైతే చెప్తాడో అదే నువ్వు చేయగలగాలి. నీకు అనవసరం అవన్నీ. అది నష్టమా లాభమా, కలిసి వస్తుందా కలిసి రాదా, అవన్నీ నీకు అనవసరం. చెప్పాడా చెయ్యి, అంతే. నీకు అనవసరం. అది నీ దృష్టికి అన్యాయంగా కనిపించవచ్చు, నీ దృష్టికి తప్పుగా కనిపించవచ్చు. మరి ఆయన దృష్టికి కనిపించదేమో, ఆయన దృష్టికి అది న్యాయమేమో, ఆయన దృష్టికి అది మంచిదేనేమో. అర్థమవుతుందా? యజమానుడు ప్రియమైన వాళ్ళరా దాసునికి చెప్పండి గట్టిగా, నా దాసుని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేయమంటే లేస్తాడు. ఇంతే, అదే. ఇంకా దాసుని స్వభావమే చెప్పింది అక్షరం పొల్లు కూడా పోకుండా గీటు గీస్తే గీటు దాటను బ్రతుకో నీలో నాలో కనిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా చూస్తారా? 26:39 గమనించండి. అక్కడ మత్తయి సువార్తమానం 26:39 కూడా చూడండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపు, అయినను 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 అది ఉండాలి నీ జీవితంలో. ఆ బ్రతుకు ఉండాలి. ఉంటుంది. మనిషి అన్న తర్వాత నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, మనిషి స్వభావం ఉంటుంది. అయితే అయినను నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా తలంపు కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. నీ చిత్త ప్రకారమే కానిమ్ము. అంటే యేసుప్రభువు దేవుని చిత్తానికి ఎంతగా పూర్తిగా లోబడిన స్వభావం ఆయనలో మనం గమనించగా, ఆయన ఎవరు? యజమానుడు కదా. యజమానుడు అయినను తనని ఎలా మార్చుకున్నాడంటే ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా, ఆయన పుట్టిందైనా, పెరిగిందైనా, నడిపించబడిందైనా, స్వార్థ ప్రకటించిందైనా, అన్ని కార్యాలు చేసిందైనా ఎలా చేశాడు అంటే తండ్రి చేయమంటే నేను చేశాను, చేయమంటే చేశాను, చేయమంటే చేశాను, చేయమంటే చేశాను. హల్లెలూయా. పూర్తిగా లోబడి సమస్తం నేను సంపూర్తి చేశాను అనేది ఎప్పుడైతే ఆయన మనసులో తట్టిందో, ఆయన హృదయంలో ఆ మంచి మనస్సాక్షి కలిగిందో, సిలువలో వేలాడుతూ కూడా ఆయన అన్నాడు, సమాప్తమైనది. హల్లెలూయా. మధ్యలో ఎప్పుడన్నాడు ఆ మాట? పగలు రాత్రి ప్రయాసపడినప్పుడు అన్నాడా? చెప్పరామండి. తను తగ్గించుకొని అధికుడిగా చేసుకోకుండా నడిపించబడినప్పుడు అన్నాడా? అనలేదే. చెప్పింది ఎప్పుడైతే చేయగలిగిన స్థితిలోకి వచ్చాడో ఆయన సమాప్తమైనది, సమస్తం నేను తండ్రి చెప్పినట్టుగానే చేశాను. నేను ఈ లోకానికి దాసుని స్వరూపం ధరించుకున్నాను కాబట్టి చెప్పిందే నేను చేశాను. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లోనికి ప్రియమైన వాళ్ళ మనం రాగలిగిన జీవితం ఉండగలగాలి. కొంతమంది చూడండి, మనం ఆలోచన చేస్తే కొంతమంది జీవితం ఎలా ఉంటుందో తెలిసినా, వసతి ఉంటే చేస్తారు, లేకపోతే చెప్పచ్చుగా, వసతి ఉంటే చేస్తారు, లేకపోతే పొరపాటు కూడా నచ్చితే చేస్తారు, నచ్చకపోతే అది కాదు బ్రతుకు. యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతున్న వారి వ్యక్తిగత జీవితం ఎలా మారిపోవాలి అంటే, ఇప్పుడు చెప్పండి, రా అంటే రావాలి, పొమ్మంటే పోవాలి, అంతే. రమ్మన్నప్పుడు రావడం, పొమ్మన్నప్పుడు పోవడం, అంతే. నచ్చితే చేస్తాను, నచ్చకపోతే అలాంటి జీవితం కాదు ప్రియమైన వాళ్ళ. అందుకని మన వ్యక్తిగత జీవితంలో తగ్గించుకునే స్థితిలోనికి మాత్రమే కాకుండా ప్రతి మాట, ప్రతిదీ
మాట వినగలిగే లేదా ఆ లోపడగలిగే ఆ స్థితిలోనికి వచ్చును గాక. హల్లెలూయా. దాసుడు అంటే లోబడేవాడేనండి. రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, అంతే. తర్వాత ఇంకో మాట చూపిస్తాను చూడండి. లూకాసు వర్తమానం 16:13. లూకాసు వర్తమానం 16:13. ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవించలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఏ సేవకుడు దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు, ఇద్దరు యజమానులను సేవించలేడు. చేస్తారా? ఆ మధ్య మనోళ్ళు కూడా ఇది కరోనా టైంలో మీరు చూడండి, ఇంటి దగ్గర ఉన్నాం కదా అని ఈ కంపెనీలో చేశారు, తర్వాత చెప్పరాబండి ఈ కంపెనీలో కూడా చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు చూడండి, ఇంటికాడే కదా, పోయేదేమీ లేదు కదా. ఏమండి, ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తెలుసుకున్న తర్వాత ఏం చేశారు? అర్థమైందా? అందుకని రాయబడిందా, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవించలేడు. ప్రియమైన వారరా, ఇప్పుడు చూడండి, ఒకరి దగ్గర జీతం తీసుకొని ఇంకొకరి దగ్గర పని చేస్తారా? అలా జీవించేవాళ్ళు లేరా? అర్థమవుతుందా? అంటే మనం తెలుసుకోవాల్సింది తెలిసిన, దాసుడు అని అన్నప్పుడు ఏమండి, నమ్మకమైన స్వభావం కలిగి ఉండగలగాలి. యేసయ్య కృప చూపును గాక. దాసుడు ఎవరు? గట్టిగా చెప్పండి. అది అంటారే నమ్మిన బంటు అంటారు చూడండి, నమ్మిన బంటు, నమ్మకమైన వ్యక్తిగా ఉండగలగాలి దాసుడు అనే వ్యక్తి. యేసు ప్రభువు ఈ లోకంలో ఏమండి ఎంత కాలం జీవించారనేది కాదు కానీ ఎంత నమ్మకంగా ప్రియమైన వారరా ఉన్నాడో. ఇద్దరు యజమానుల్ని ఆయన సేవించలేదు, ఇద్దరు యజమానులకి ఆయన దాసుడిగా లేడు. ప్రియమైన వారరా, ఒకే యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాట చూస్తారా? యోహాను సువార్త 4:34 చూడండి. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని. గట్టిగా చెప్పండి, ఆయన పని. గట్టిగా, ఆయన పని. ఆయన పని నువ్వేం చేయాలి? తొదముట్టించాలా. నమ్మకత్వం అంటే అలా ఉండగలగాలి. ఆయన పని తొదముట్టించాలి. నీ పని కాదు, ముందు నీ పని కాదు, అర్థమవుతుందా? ఆయన పని నువ్వు తొదముట్టించగలగాలి. నమ్మకమైన స్వభావం. హల్లెలూయా. యేసు ప్రభువు చూడండి, ప్రియమైన వాళ్ళరా, ఆయన ఈ లోకంలో దాసుని స్వరూపం ధరించుకుని నడిపించబడుతూ ఉన్నప్పుడు యజమానునికి నమ్మకంగా ఉండి ఆయన పని నేను తుదముట్టించాలి. హల్లెలూయా. నా పని కాదు ముఖ్యం, నాకు ఆయన పని. హల్లెలూయా. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మీరు చూడండి, ఆరా కొరా అని ఉందా? కొంచెమని ఉందా? ఎంతంట? ఆయన పని ఎంత? సంపూర్తిగా చేయగలిగిన వాడు అంటే నమ్మకమైన వాడు. ప్రియమైన వాళ్ళారా, దాసుడు అన్నప్పుడు నమ్మకమైన స్వభావం మనలో కనిపించును గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఏదైనా పని చెప్పి చేశారా అనండి, చేశారా అనండి. అర్థమవుతుందా? వాళ్ళలో నిర్లక్ష్య స్వభావం కనిపిస్తూనే ఉంటుంది. వారిలో ప్రియమైన వాళ్ళారా ఏమంటే లోబడిన స్వభావం కనిపిస్తూ ఉంటుంది. వారిలో శ్రద్ధ లేని జీవితం కనిపిస్తూ ఉంటుంది.
అర్థమవుతుందా? నమ్మకమైన స్వభావం పొరపాటు కూడా కనిపించదు. దాసుడు అన్నప్పుడు ప్రియమైన వల్ల నమ్మకమైన వాడు. ఆయన పని ముందు, ఆయన పని హల్లెలూయా. చేసావా అంటే చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు నిద్ర వచ్చింది, నిద్రపోయా. అర్థమైందా? ప్రార్థన చేద్దామనే కూర్చున్నాం కానీ ఈ లోపు నిద్ర వచ్చింది, అందుకని చెప్పండి గట్టిగా. చేద్దాం అనుకున్నా, బోజు దులుపుదాం అనుకునే వచ్చాం, ఈ లోపు నిద్ర వచ్చింది. ఏం చేసామో? నిద్రపోయాం. అర్థమవుతుందా? దాసులు అన్నప్పుడు ప్రియమైన వాళ్ళు ఎలా ఉండదు తెలుసిన? నమ్మకమైన వారుగా ఉండగలగాలి. హల్లెలూయా. ఆయన పని ముందెవరిదే? గట్టి చెప్పండి, ముందెవరిదే? ఆయన పని. యేసయ్య చూడండి, 12 సంవత్సరాల వయసులో తల్లి తండ్రి అలా వెళ్ళిపోతే ఈయన దేవాలయంలో కూర్చొని తర్కిస్తా ఉంటాడంట. ఏంట్రా అబ్బాయి, మమ్మల్ని వదిలిపెట్టేసావేంట్రా? నేను గుర్తు రాలేదా? మీ డాడీ గుర్తు రాలేదా అంటే ఆయన అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలీదా? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా? మీకు తెలీదా? మీరు గ్రహించలేదా? యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పని అంట? గట్టిగా చెప్పండి. ఏది, ఏ వయసులో? 12 సంవత్సరాలండి. 12 సంవత్సరాలండి. ఈ రోజున 19 వచ్చినా సరే, 20 వచ్చినా సరే, 25 వచ్చినా సరే, ముందు నిద్ర, ఆ తర్వాత పని, ముందు తిండి, ఆ తర్వాత అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఒకడిని ఒరే నాతో వస్తావా అన్న, ఏది అందరిని పంపించేసిన తర్వాత ఎవరు లేకపోతే నాతో వస్తావా అంటే తిండి పెట్టే సమయం ఏ టైం అన్నా అన్నాడు. ఏ టైంలో తిండి పెడతారన్నా? ఏ టైంలో మనం తింటామన్నా? అర్థమవుతుందా? కొంచెం గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. దాసుడు అని అన్నప్పుడు ఇప్పుడు చెప్పండి గట్టిగా, నమ్మకమైన నీకు ఏదైనా ఆ యజమానుడు ఒక పని చెప్పినప్పుడు యజమానుడు ఉన్నాడా లేడా అని కాదు నీకు అవసరమైంది.